1665 లండన్ గెజెట్ ప్రపంచంలో ఇప్పటికీ ప్రచురితమవుతున్న పురాతన ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఆ పత్రిక తొలిసారి అచ్చయింది ఈ రోజే. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. యూకేలో ఒక్కరోజు కూడా ఆగకుండా నడిచిన ఏకైక పత్రిక లండన్ గెజెట్. మొదట్లో దీని పేరు ఆక్స్ఫర్డ్ గెజెట్ అనేవాళ్లు. తర్వాత దాన్ని లండన్ గెజెట్ గా మార్చారు. బ్రిటిష్ ప్రభుత్వం అధికార పత్రికగా కొనసాగుతుంది. 1858 లాల్ పాల్ త్రయంలో ఒకరు బిపిన్ చంద్రపాల్. భారత స్వాతంత్ర్యోద్యమంలో అతివాద నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన పాల్ పుట్టింది ఈ రోజే. వక్తగా, రచయితగా, ఉపాధ్యాయుడిగా, జర్నలిస్ట్ గా సేవలందించారు పాల్. బిపిన్ చంద్రపాల్ పశ్చిమ బెంగాల్లో పుట్టారు. చిన్నతనంలో చదువుకు దూరమైన పీజీ దాకా పట్టుదలగా చదివారు. కాలేజ్ రోజుల నుంచే పాల్ మంచి వక్త. తన వాగ్దాటితో ఇండియన్ డెమోస్థెనీస్ గా కీర్తి సంపాదించారు. భారత ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిల్చారు. పాల్ బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయలతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ కంటే ముందే పనిచేశారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో సహాయకరణోద్యమంలో పాల్గొన్నారు. తుది శ్వాస వరకు దేశ సేవకే అంకితమైన బిపిన్ 74 ఏళ్ల వయసులో 1932లో చనిపోయారు. 1867 మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. రేడియో ధార్మికతపై పరిశోధనలు చేసి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారామ. ప్రపంచంలో 2 నోబెల్ ప్రైజులు దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా ఇప్పటికీ ఆమెదే రికార్డ్. పోలాండ్ రాజధాని వార్సాలో మేరీ క్యూరీ పుట్టింది ఈ రోజే. సార్బోన్ యూనివర్సిటీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో డిగ్రీ తీసుకుంది. తర్వాత అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారు. అప్పట్లో ప్రొఫెసర్ గా ఎంపికైన తొలి మహిళగా మేరీ క్యూరీ రికార్డ్ సృష్టించారు. డాక్టరేట్ తీసుకున్న తొలి మహిళ కూడా ఆమెనే. సార్బోన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కొనసాగుతూనే రేడియో యాక్టివిటీ మీద పరిశోధనలు చేశారు. యురేనియం కన్నా ఎక్కువ రేడియో ధార్మికత ఉండే పిచ్ బ్లెండ్ అనే పదార్థాన్ని కనుగొన్నారు. దానికి గాను ఆమె భర్త పియర్స్ మేరీతో నోబెల్ ప్రైజ్ కి ఎంపికయ్యారు. తర్వాత రసాయన శాస్త్రంలోనూ నోబెల్ ప్రైజ్ దక్కింది ఆమెకు. క్యూరీ ఫ్యామిలీలో ఆమె భర్తతో పాటు కూతురు ఇరీన్ జూలియట్ క్యూరీకి నోబెల్ ప్రైజ్ దక్కింది. ఒకే ఫ్యామిలీకి 3 నోబెల్ ప్రైజ్లు దక్కడం మరో రికార్డ్. వరల్డ్ సైన్స్ కు తన పరిశోధనలతో దిశానిర్దేశం చేసిన మేరీ క్యూరీ 1934 జూలై 4న చనిపోయారు. 1888 సర్ సివి రామన్ ఇండియాలో సైన్స్ అభివృద్ధికి బాటలు వేసిన సుప్రసిద్ధ శాస్త్రవేత్త. ఆయన పుట్టింది ఈ రోజే. మద్రాస్ ప్రావిన్స్ లోని తిరువనకోయిల్లో పుట్టిన రామన్ కాంతి కిరణాలు, అణు నిర్మాణం, అణుధర్మాలతో పాటు కాంతి పరిచ్ఛేదనం లాంటి అంశాలపై పరిశోధనలు చేశారు. 1928 ఫిబ్రవరి 28న ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్ కు గాను 1930లో నోబెల్ ప్రైజ్ దక్కింది. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజునే ఇండియన్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇండియాలో సైన్స్ అభివృద్ధికి కృషి చేసిన సివి రామన్ 1970 నవంబర్ 21న చనిపోయారు. 1944 ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 4వసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు. అమెరికా చరిత్రలో 13 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి ఆయన. ఆయన తర్వాతే ప్రెసిడెంట్ పదవికి 2 సార్లు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కీలక పాత్ర పోషించిన రూజ్వెల్ట్ యుద్ధం చివరి రోజుల్లో తుది శ్వాస విడిచారు. రూజ్వెల్ట్ 1945 ఏప్రిల్ 12న వైట్ హౌస్ లో చనిపోయారు.